గుడ్ మార్నింగ్ కాక్రోచెస్. గుడ్ మార్నింగ్. మన హైదరాబాద్కి ఇట్ ఇస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, కొత్త అనుభవం ఇది. సో మీ అందరికీ కూడా సో సలాం. ఇలా రోడ్డు మీద పడాల్సిందే, తప్పదు మనకి. ఎందుకంటే ఈ దుర్మార్గపు పరిపాలన చేసుకుంటూ మనల్ని ప్రతి సంవత్సరం కూడా మోసం చేస్తున్నారు. మంచి విద్య ఇవ్వరు, మంచి ఆరోగ్యం ఇవ్వరు. సో కనీసం పరీక్షలు కూడా కరెక్ట్గా పెట్టలేని సన్నాసులు ఈరోజు మనకు పరిపాలన చేస్తున్నారు. షేమ్, రియల్లీ షేమ్, షేమ్. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ ఒక్క సంవత్సరమే లీక్ అయిందని అనుకుంటున్నాం పేపర్లు. మనము కాదు, ప్రతి సంవత్సరం కూడా లీకులు అవుతున్నవి. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి దరిద్రపు పరిపాలన, లంచగొండితనం, ఒక మూర్ఖుల క్యాబినెట్ ఇది. ఎగ్జాక్ట్లీ దట్స్ ద ప్రాబ్లం. సో ఈరోజు మనము పేర్లు తీసుకోవాలా తీసుకోవద్దా? దుర్మార్గపు పేర్లు తీసుకోవాలా వద్దా? దుర్మార్గుడు నంబర్ 1 ఎవరు? నంబర్ 1 దుర్మార్గుడు ఎవరు? మోడీ. యా, సన్నాసి धर्मेंद्र प्रधान अच्छा है, so उनको हटा सकते. Who is not doing that? So Modi is protecting him. So Modi is protecting not only him, దేశద్రోహులందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ప్రతి దేశద్రోహిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు ఈ దేశము ఎంత సంపద ఉంది, ఈ సంపదతోని మనకి ఇన్ని కష్టాలు అవసరమా? మనకు ఉద్యోగాలు లేని ఇలాంటి ఒక పరిస్థితి అవసరమా? ఒక నాణ్యమైన విద్య ఇవ్వలేని పరిస్థితి అవసరమా? ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది? ఆదాని సంపదని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు? ఎక్కడెక్కడో పెడుతున్నాడు. మనకు అంతుచిక్కటం లేదు. ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది? ఆ సంపద వలన మన యొక్క బతుకులు బాగుపడాలి, మన యొక్క విద్యా స్కిల్స్, నిరుద్యోగం నీరు పంచాలి. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు? ఈ సంపదని ఎక్కడికడికో తీసుకుపోతున్నారు. దుబాయ్ తీసుకుపోతున్నారు, అమెరికా తీసుకుపోతున్నారు, మొత్తం 150 దేశాలకు తీసుకెళ్లి అసలు సంపదని ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి మనం చేస్తున్నారు. ఈ మోడీ 12 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అందరూ మోడీ భక్తులు, అంధ భక్తులు ఏమంటున్నారు? బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దేశం అంటున్నారు. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనకి సుమారుగా 26,000 గ్రామాలు ఉన్నవి. ఎక్కడన్నా ఒక్క గ్రామంలో అయినా కానీ మోడీ కట్టించిన స్కూల్ కనబడుతుందా? 12 సంవత్సరాల్లో ఒక్క ఆసుపత్రి కనబడుతుందా మోడీ కట్టించింది? ఒక్క పేదలకు ఒక ఇళ్ళన కనబడుతుందా కట్టించింది? ఇంత దుర్మార్గం మనిషి. ఇలాంటి వాళ్ళని మనము కాక్రోచ్ అంటానికి ఎంత ధైర్యం మమ్మల్ని అంటే, మీ జడ్జిలు, మీ అధికారులు, మీ ఎలక్షన్ కమిషను, మీరందరూ ఒక ముఠా, ఒక దొంగల ముఠా ఇది. ఈ దొంగల ముఠా మనల్ని, దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల యువతని కాక్రోచెస్ అంటారు. మీరు ఎంత ధైర్యంగా మీకు? సో వీళ్ళని ఒక రోజు మనము వీళ్ళని లాగాల బయటకు రోడ్ల మీదకి. ఎందుకంటే ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు. ఇంత సంపదని మాకు దక్కకుండా మీరు తమాషాడుతున్నారా? సో అందుకని మనము బయటికి రావాలి ఈరోజు. సో ఈరోజు పిల్లలకి నాణ్యమైన విద్య లేదండి, నాణ్యమైన విద్య. ఈ రాష్ట్రంలో 50% పన్నులు అక్కడికి వెళ్ళిపోతుంది, ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మరి 50% పోయినప్పుడు మరి 50% ఆసుపత్రులు, 50% స్కూళ్ళు, 50% రోడ్లు, 50% నిరుద్యోగం సాల్వ్ చేయము. ఇవన్నీ చేయాలి కదండి. నేను చేయరు, ఏం చేయరు. ఎక్కడికి పోతుంది డబ్బు? మీకు తెలియదు, అడ్రస్ లేదు.
సో ఇలాంటి చాలా చెప్పాలంటే మనకి చాలా ఉన్నది. ఈరోజు మనందరం అనుకుంటాము విద్య అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా బరాబర్ చేయాల్సిందే. మనకి ఈరోజు ఒక లెక్క ప్రకారము మనకి గ్రాడ్యుయేట్స్ కి డిగ్రీ చదివిన పిల్లలకి 6% మాత్రమే ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్స్ ఉన్నాయట. 6% అంటే మిగతా 94%కి ఎందుకు మనకి స్కిల్స్ ఇవ్వటం లేదు వీళ్ళు? ఏం జరుగుతుంది విద్యార్థులకి, ఏం జరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్ లో? ఇలాంటివి మనకి చాలా విషయాలు ఉన్నవి. నేను మీ అందరితో కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సంబంధించినటువంటి ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వాల్సిందే. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాక్టివ్గా పనిచేయాలి. ఈ రోజు ఒకటే ప్రధానమైన డిమాండ్ మనం సాధించుకోగలిగితే ఇంకొక స్టెప్ ముందు పడుతుంది. ఆ డిమాండ్ ఏం డిమాండ్? ఈ రోజు ప్రధాన డిమాండ్ మనకి ధర్మేంద్ర ప్రధాన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం ఒకటే కాదు, జైలుకి పంపించాలి, జైలుకి పంపించాలి, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. సో కొత్తగా రిజైన్ చేసి అయిపోయిందా? ఇన్ని లక్షల మంది కడుపు కొట్టి, ఇన్ని లక్షల మంది ఉసుగు తీసుకొని కొత్త రేంజెస్ అయిపోయిందా? వాడు రేంజెస్ ఏం చేస్తాడు? ఇంకో పోసుకుంటాడు వాడు. సో వాళ్ళకి ఉన్నటువంటి ₹1 కూడా ఏమీ వానికి తగ్గదు. సో అందుకని రిజెక్టేషన్ ఒకటే కాదు, వాళ్ళని జైలు పంపాలి, యావజ్జీవ కారాగార శిక్షతోని జైలు పంపాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా మేమందరం మాలాంటి వాళ్ళం మద్దతు ఇస్తాము. జై భారత్. आम आदमी पार्टी कहती है ये कांग्रेस के बैक्ड है, कांग्रेस कहती है ये बीजेपी से बैक्ड है, बीजेपी कहती है ये कांग्रेस से बैक्ड है. वो आपस में डिसाइड नहीं कर पा रहे. तो मैं क्लियर कर देता हूं कि हम जो है देश की जनता के साथ हैं और जो भी पार्टी जनता का भला करेगी तो अच्छी बात है. तो अभी तो इन्होंने तेलंगाना का बताया कि यहां पे भी जो फॉर्म का फीस है वो 200 से 1000 बढ़ा दिया. फॉर्म की फीस का मतलब क्या है? क्या ये कोई कमाई का जरिया होना चाहिए? नहीं ना. ये तो इसलिए होना चाहिए कि चलो खर्चा होता है पेपर छापने में, एग्जाम कंडक्ट करवाने में, लेकिन ये तो नहीं होना चाहिए कि आप फॉर्म भरवाओ और उसको आप कमाई का जरिया समझो. कमाई तो तब होगी जब आप सरकारी कंपनियां बनाएंगे. वैसा कीजिए ना. स्टूडेंट्स को तो आप ये मत कीजिए कि आप स्टूडेंट्स को कमाई का जरिया बनाए. तो जितनी भी पूरे देश में पॉलिटिकल पार्टीज हैं. Yes, sir. As a Telangana state citizen, I'm saying, as a parent, okay, all the parents of this Telangana can connect with me. We are in the burden of the school fees, right from senior KG to nursery to 10th standard. All the ministers have been corrupt and setting up education institutes and getting profitable. But if you find that, sir, if you see the ministers and their educations and their students, where are they studying? Out of India? Nowhere. I suggest that all the ministers of India should have their children's grandchildren studying in Indian education. आप एग्री करते हैं? ये अरे कौन होता है यार? तुम लोग यहाँ पे like not a good proper. I want to get my students into government schools. But I can't do it. You can step it. Not a proper toilets, not proper classroom, teachers. Why should we pay our tax? Like, I'm a tax-paying citizen of India. I have full right to get a normal school for my school, yeah? और नेता लोग अब कहेंगे. Sir, एक और बात, sir. Sir, all the people's coming here, I think you can understand it is my just sincere request. Please टॉक अबाउट इट. जो हो रहा है इंडिया में, आपके रिलेटिव्स, पेरेंट्स, प्लीज बताइए क्या हो रहा है इंडिया में. प्लीज एजुकेट पीपल, टेल देम व्हाट इज हैपनिंग इन करंट इंडिया, हाउ द पॉलिटिक्स पीपल आर लूटिंग इंडिया. So, see, this is just an example of education minister, right from railway, finance minister, there are hell of corrupts. Please stand against it. The only thing we can do is talk about it with our parents. See, we are the Gen Z generation or the next generation. We are aware of the online platform. Our parents, teachers, or anyone traveling in bus, train, they don't know about this social media. Please talk to them. At least your parents, your relatives, tell them what is happening in India, why are we fighting for it,
and we need a better education. Education can only change in India. Please try that. Thank you. जो मैम ने कहा वो एक बहुत ही जायज बात है। आजकल बहुत से लोगों को एक अलग कीड़ा काट गया है कि अरे हमें राजनीति से कोई मतलब नहीं। उनको समझना चाहिए कि आपका भले ही राजनीति में इंटरेस्ट नहीं है, पर राजनीति का आप में जरूर इंटरेस्ट है। ये जो सड़कें हैं ना, ये राजनीति की वजह से ही बनती या टूटती हैं। लोग एक्टिव होंगे तो सड़कें बनेंगी, वरना नेता कहेंगे अरे कॉकरोच है मरने दो, गड्ढों में गिर के मरते हैं मरने दो। इसलिए हर किसी को बोलना होगा। एक जर्मन नाटककार थे बर्टोल्ट ब्रेख्ट, उन्होंने कहा था कि जो अपॉलिटिकल है वो सबसे बड़ा मूर्ख है। तो आपका कोई भी दोस्त अगर बड़े स्टाइल में ये कहे अरे मैं तो अपॉलिटिकल हूं, मुझे राजनीति से मतलब नहीं, तो उसके मुंह पे कहो कि तू बहुत बड़ा मूर्ख है। तुझे जब खुद की जिंदगी का नहीं पता तो फिर तू काहे का देशभक्त, फिर तू काहे का नागरिक। तो सभी को बोलना होगा। अभी मामला ये होता है, बार बार मेरे पास मैसेज आते हैं कि सर आप सेफ रहिए, सर आप सेफ रहिए, आपको कुछ किया जा सकता है। ऐसा क्यों होता है? ऐसा इसलिए होता है कि अगर 100 लोग हैं, 100 में से केवल 2 बोलेंगे तो वे 2 लोग रहेंगे निशाने पर। लेकिन अगर 100 में से 100 लोग बोलते हैं तो क्या पूरे देश को वो जेल में डालेंगे? नहीं। बोलना है, सभी को बोलना है। इंस्टा पे चाहे रील डालिए, चाहे फेसबुक पे डालिए, चाहे अपने दोस्तों से बात कीजिए, उस पे 100 व्यूज आए, 1000 व्यूज आए, कितने भी आए, जो आपके दोस्त हैं, आपके माँ बाप हैं, हो सकता है मेरी आवाज उन तक ना पहुंच पाए, लेकिन आपकी आवाज पहुंचेगी। और हर किसी को बोलना ही है, और उसी से ये लोकतंत्र है। ये मैम ने भी जो कहा, अभी कई लोगों को लगेगा कि ये तो नेताओं को लगे तो देश की जनता का दिमाग फिर गया है, कैसी कैसे डिमांड कर रहे हैं। लेकिन मैं आपको बता दूं, अमेरिका जो इतना डेवलप्ड देश है, वहां पे जाके आप पूछिए कि कितने बच्चे सरकारी स्कूल में पढ़ते हैं और कितने प्राइवेट में। जो केवल बहुत ही गिने चुने हैं कि जिनके माँ बाप मिलियनेयर है, बिलियनेयर है, केवल उन्हीं के बच्चे प्राइवेट स्कूल में पढ़ते हैं, वरना पूरा का पूरा देश सरकारी स्कूल में पढ़ता है। और वहां के सरकारी स्कूल ऐसे हैं कि हमारे यहाँ के किसी भी प्राइवेट स्कूल को टक्कर दे। बच्चों को अच्छा खाना मिलता है, शिक्षा मिलती है, उनको स्किल्स दी जाती है। तो ये भारत में क्यों नहीं होना चाहिए? क्या ये हमारा हक नहीं है? हमारा हक है ना। तो शिक्षा हमारा हक है